నిరుద్యోగ యువత సొంతంగా తమ కాళ్ళపై నిలబడేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే రాజీవ్ యువ వికాసం. గత నెలలోనే ఈ పథకానికి దరఖాస్తు గడువు ముగిసింది. అయితే దరఖాస్తుదారులకు ఒక విషయం షాక్ ఇవ్వనుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్యాచ్ చాట్స్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. దయచేసి ఈ వీడియో ఎవరైనా కొత్త వారు చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి చేరుతుంది. దానివల్ల మీరు పరోక్షంగా సాయం చేసినట్టు ఉంటుంది. అదేవిధంగా షేర్ చేసినంటే ప్రత్యక్షంగా వారికి సాయం చేసినట్టు ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది, ఏంది విషయం అనేది తెలుస్తుంది. కాబట్టి దయచేసి వాళ్ళకు కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడగలిగితే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. కాబట్టి దయచేసి స్కిప్ చేయకుండా పూర్తి వివరాలు చూడవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే అక్కడక్కడ మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు అర్థం కాదు కొన్నిసార్లు. మళ్ళీ ఏందనేది కథ మొదటికి వస్తుంది. కాబట్టి దయచేసి స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చూడాలని మనవి చేస్తున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. నిరుద్యోగ యువత అయితే సొంతంగా తన కాళ్ళపై నిలబడేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం రాజీవ్ యువ వికాసం. అయితే ఈ పథకానికి దరఖాస్తుదారులకు ఓ విషయం అయితే షాక్ ఇవ్వనుంది ప్రభుత్వం. అదేంటంటే సివిల్ స్కోర్ తక్కువగా ఉన్నవారికి రాజీవ్ యువ వికాసం పథకానికి అనర్హులుగా భావిస్తూ వారి అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారని ప్రచారం అయితే జరుగుతుంది. ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అప్డేట్ మాత్రం రాలేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి 16,25,441 దరఖాస్తులు అయితే వచ్చాయి. 5,35,666 మంది బీసీలు, 2,95,908 మంది ఎస్సీలు, 1,39,112 మంది ఎస్టీలు, 1,07,681 మంది మైనారిటీలు, 23,259 మంది ఈబీసీలు, క్రిస్టియన్ మైనారిటీ నుంచి 2,689 మంది దరఖాస్తు అయితే చేసుకున్నారు. అయితే రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీలోగా దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలని అయితే ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ విషయంలో లబ్ధి పొందాలంటే ఒక అప్డేట్ ఏంటంటే సివిల్ స్కోర్ అనేది కీలకంగా మారనుంది. మొత్తం 5 లక్షల మందికి రాజీవ్ వికాసం ఇవ్వనున్నారు. మొత్తం 5 కేటగిరీలుగా విభజించి లబ్ధిదారులకు యూనిట్లను మంజూరు చేయనున్నారు. అయితే సివిల్ స్కోర్ తక్కువగా ఉన్నవారి అప్లికేషన్లు రిజెక్ట్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో తీసుకున్న పర్సనల్ లోన్లు, హోమ్ లోను, వెహికల్ లోను, అగ్రికల్చర్ లోను తిరిగి చెల్లించని వారు సివిల్ స్కోర్ మరీ తక్కువగా ఉన్నవారని అనర్హులుగా పరిగణిస్తున్నారు. వీరితో పాటు గతంలో ప్రభుత్వం నుంచి ఏదైనా పథకాల్లో భాగంగా లోన్లు పొందిన వారు అనర్హులు. సివిల్ చెకింగ్ ద్వారా బ్యాంకులకు 16 కోట్ల ఆదాయం. రాజీవ్ యువ వికాసం పథకానికి సివిల్ స్కోర్ అనేది కీలకంగా మారనుంది. అయితే ఎక్కువ అప్లికేషన్ డిస్కవర్ చెక్ చేయడానికి 100 నుంచి 200 రూపాయలు స్పెషల్ చేయాల్సి ఉంటుంది అని బ్యాంకులు చెబుతున్నాయి. ఆఫీసు చెల్లిస్తే సివిల్స్ కూడా చెక్ చేసి ప్రభుత్వానికి సమాచారం ఇస్తామని బ్యాంకర్లు అయితే చెబుతున్నారు. ఈ పథకానికి మొత్తం 16 లక్షల మంది పైగా దరఖాస్తులు వచ్చాయని, కొత్త అప్లికేషన్కు 100 రూపాయలు అనుకున్న 16 కోట్లకు పైగా బ్యాంకులకు చెల్లించాల్సి వస్తుంది. అయితే సివిల్ స్కోర్ చెకింగ్ ఫీజు నుంచి న్యాయంపై ఇవ్వాలని స్టేట్ లెవెల్లో బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో కోరాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దృష్టికి అధికారులు అయితే తీసుకువెళ్ళడం జరిగింది. ఫ్రెండ్స్, మీ సివిల్ స్కోర్ ఏ విధంగా ఉన్నది అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. బ్యాంకు ద్వారా అయితే 100 నుంచి 200 రూపాయలు ఛార్జ్ చేస్తామని అయితే అంటున్నారు. కాబట్టి మీ సివిల్ స్కోరు మీ ఇతర యాప్లలో ఫ్రీగా ఏదైనా ఆప్షన్ ఉంటే దయచేసి చెక్ చేసుకోగలరు. ఎందుకంటే ఈ సివిల్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సివిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి, బాగా ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ లోన్స్ ఇవ్వబడతాయి. ఎవరైతే ఇంతకుముందు లోన్లు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే రిజెక్ట్ చేయడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నాం. అంతేకాకుండా ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎన్నో మాధ్యమాల నుంచి మేము సేకరించి
మీ కొరకు మంచి మంచి ఇలాంటి వీడియోలు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. బాయ్. Subscribe. Please subscribe. Please subscribe. 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 For more updates, for interesting updates, Please do subscribe.